అండ్ అందరికి ఫోక్ సాంగ్ ఎందుకు సినిమా బీట్లు కూడా డౌన్ చేస్తున్నాయి, సినిమా సాంగ్స్ కూడా విననంతగా ఫోక్ సాంగ్లు ఎందుకు వెళ్తున్నాయంటే ఎందుకో తెలుసా, ఇవి ఇలా బాగోతాలు. డైరెక్ట్ గా రెండైటెడ్ గా వాళ్ళ పెళ్ళం పట్టుకుంది ఈయనని, కోడైటెడ్ అంటే ఈయన మాధురి. నువ్వు డీలో పోయినప్పుడే అనుకున్నాను, ఒక ఆడపిల్ల డీలోకి వెళ్ళిందంటే ఎంతో కొంత నాకు ఆడపిల్లల మీద ఎక్కడ అన్యాయం జరిగితే మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఈ మొదటిసారి నాకెందుకో నీ మీద ఉమ్మాలనిపిస్తుంది గార్ది ముండ. ఇప్పుడు ఈ వీడియోలు చూసి నీ తల్లిదండ్రులు, మీ బ్రదర్లు, సిస్టర్లు ఏ ముఖం పెట్టుకుంటారు బయట? కొంచెమన్నా బుద్ధి ఉండాలి మీకు. సెలబ్రిటీ కాగానే కొమ్ములు వస్తాయా నెత్తికేమన్నా? అరే గార్ది నా కొడుక, బుద్ధి ఉందారా నీకేమన్నా? అరే మీకు పెళ్ళాని పిల్లలు ఉన్నాక మీరు ఏదో బయటకు వస్తున్నామంటే ఒక జాబ్ లెక్క చూడండి. ఈ కమిట్మెంట్లు, ఈ ఉంచుకోవడాలు, ఈ రాసింగాలు ఏంద్ర మీద నాకు అర్థం కాదు. మీలాంటి లోఫర్ నా కొడుకులు కొంచెం ఫేమ్ రాగానే మీలా లోఫర్ ముండలు బయటకు వచ్చి మీరు ఇలా చేస్తే మాలాంటి వాళ్ళు చాలా మంది, ఇప్పుడు చాలా మంది కళల కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళ భర్తలు ఎట్లా నమ్మించి పంపించేది? అమ్మ ఏం బతుకుడ్రా మీవి. ఒక చిన్న కొడుకుని పెట్టుకొని, ఒక భార్యను పెట్టుకొని ఇదా మీరు చేసే బయట పనులు అనుకున్నా. ఫోక్ ఇండస్ట్రీ ఇంత ఊపు ఊపుతుందంటే ఏదో ఉంది అనుకున్నాను. ఇది మీ బాగోతాలు. ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నాకు మాట్లాడాలనిపిస్తుంది. మొదటిసారి అనిపిస్తుంది నీ ముఖం మీద ఉమ్మాలని. మళ్ళా చెంప మీద కొట్టిందని ఇట్లా పట్టుకొని ఉండవు. నీ బతుకు పాడు గాని ఎందుకే నీ మీ బతుకులు సావని ఇక్కడ నొయ్యిలో గోయిలో పడి సావు కానీ